ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. పిల్లరా, దేవుని యొక్క ఔషధ గ్రంథము మరి వాక్యమే అనేటటువంటి అంశములో ఉపశీర్షికలుగా స్వస్థతలను గూర్చి అనేక విషయాలు మరి గడియ వర్తమానికుడు ప్రవక్త బోధించి స్వస్థపరిచిన అంశాలలో నుండి కొన్ని విషయాలు ముందుకు తేవటానికి ఈ వర్తమానములు మనకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. చాలామంది అవి వింటున్నప్పుడు నిజంగా ఒక గొప్ప ధైర్యము, వ్యాధిని మేము జయించగలము అనేటటువంటి ధైర్యం తెచ్చుకున్నామని చెప్పి ఉన్నారు. ఇది ఒక ప్రసంగ అంశముగా చెప్తే మరి అందరికీ అది రీచ్ కావటానికి ఉపయోగపడదు. అందుకని దానిని డైరెక్ట్గా రికార్డ్ చేసి మీకు అందించటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా బైబిల్ చదువుకొని మరికొన్ని విషయాలు మనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చెను. అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయము 15 నుంచి 18 వచనాలు చదువుకుందాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిజమం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగిననో అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, ఇదిగో నాయన, ఎందరో వ్యాధులతో బాధలతో కష్టాల్లో ఉన్నారు నాయన. ప్రభా, ఈ సమయంలో వారిని నాయన ఉద్దేశించి ప్రభా నిజంగా స్వస్థపరచగల గొప్ప దేవుడవు నీ ఉన్నావని నాయన ఆనాడు ప్రవక్త ద్వారా అనేక అద్భుతాలు సూచక క్రియల ద్వారా నీవు నమ్మదగిన దేవుడవని, స్వస్థపరచు యెహోవా అని నాయన అనేకులు గ్రహించి నిన్ను స్తుతించారు. అయితే నీవు నిన్న నేడు నిరంతరము మారని దేవుడవని ప్రభా, ఈ సమయంలో ప్రభా నీ బిడ్డల మధ్యకు ఆ దినములలో జరిగిన సంఘటనలను నాయన ఇదిగో నీ ప్రజల మధ్యకు తీసుకొని వచ్చుచుండగా మీరు రంగం మీదకి రండి. నీ బిడ్డలతో మీరు మాట్లాడండి, మాతో మాట్లాడండి. ప్రతి వ్యాధి నుండి, సాతాను తంత్రముల నుండి లయపరిచి ఆరోగ్యం ఇచ్చి తిరిగి నేను స్తుతించే కృపనిమ్మని యేసు నామమున అడుగుచున్నాను. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరికొన్ని వ్యాధులు మరి అస్వస్థపరిచిన విధానమును గురించి కొన్ని మీ మధ్యకు తేవటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. వీపు వెనక బాధ, బ్యాక్ ట్రబుల్. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రియలు లేని విశ్వాసము మృతమో అనేటటువంటి అంశంలో ప్రవక్త అంటున్నాడు, నీవు ఆ కిడ్నీ సమస్యను అధిగమించుటకు ఇష్టపడుచున్నావా? నీకు అది నీ వెనుక వీపు భాగములో చాలా కష్టము కలిగించుటకు కారణమగుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ప్రతి వ్యాధిలో ఉండే లక్షణం ఏంటంటే బాధించుట. కాబట్టి పిల్లరా, ఏదైనా సరే ఈ శరీర అవయవాలలో ట్రబుల్ వచ్చినప్పుడు అది మిగతా వాటి మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. అలాగే అది నేనే భయపడకుడి అనే అంశంలో ప్రవక్త అంటున్నాడు. అయితే అలా అక్కడ ఏదో ప్రదర్శించుట కాదు, నీకు వీపు వెనుక భాగంలో బాధ కలదు. నీవు దేవుని యందు నమ్మిక ఉంచుమో, దానికి కారణం ఏమిటో దేవుడు నాకు చెప్పిన ఎడల అది నీ విశ్వాసమును వృద్ధి చేయినా నీవు పడిపోయావు, అది యథార్థం.
ఇప్పుడు వెళ్ళు, నీవు స్వస్థపడ్డావు, యేసు క్రీస్తు నిన్ను బాగు చేయును, కేవలం నీ హృదయముతో నమ్ముము. గ్లోరీ. కాబట్టి ప్రియులారా, ఇక్కడ స్వస్థతను వారు ముందే పొందుకున్నారు. ఎందుకంటే నమ్మితే అది జరుగుద్దని లేఖనం చెప్తుంది. అయితే దైవజనుడైన ప్రవక్త దానిని ప్రకటించినప్పుడు వారు విడుదల పొందుచున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ ఈరోజు కూడా మన దేవుడు సజీవుడు. ఆనాడు ప్రవక్తలో నుండి అనేక కార్యాలు చేసిన దేవుడు ఈరోజు దీనులైన దైవదాసునిలో నుండి, లేక అనేక మంది 5 రకాల పరిచర్యల్లో ఉన్నటువంటి సేవకులలో నుండి ఆయన ఎప్పుడు కూడా ఆ కార్యాన్ని జరిగిస్తున్నాడో. దేవుడు తన వరములను గూర్చి పశ్చాత్తాపపడడో. కాబట్టి పిల్లరా, ఈరోజు ఆ వరము నడుస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికీ ఆయన సర్వశక్తి కలిగిన దేవుడే. కాబట్టి నీ వ్యాధి అది ఎంత తీవ్రమైన, నీవు నమ్మి విశ్వసించి ప్రార్థన చేస్తే దాని నుండి నీవు విడుదల పొందుతావు. అలాగే దూత యొక్క స్వరమునకు విధేయుడవు కమ్ము అనే అంశంలో ఆమెను కరుణించవలనని నేను మీకు ప్రార్థించున్నాను. ఈ కీళ్ల వాతమునకు చెందిన బాధలు, ఆమె వీపు వెనక భాగంలో ఉన్న ఈ సమస్య నుండి కూడా ఇప్పుడే ఆమెకు స్వస్థత అనుగ్రహించండి. ఎప్పుడైతే ప్రకటించి ఉన్నాడో అనేకులు ఆ వ్యాధుల నుండి విడుదల పొందారు. నేను మరలా చెప్తున్నాను, దేవుడు సృష్టికర్తని గుర్తుపెట్టుకోండి. డాక్టర్లు అంటారు పలానా అవయవం చెడిపోయింది, పలానా భాగం పాడైపోయింది. బట్ అవర్ గాడ్ ఈజ్ క్రియేటర్. ఏది బాగు చేయలేని స్థితిలో ఆయన లేడు. ఏది చెడిపోయినా సృజించగలిగిన దేవుడు ఉన్నాడు. నీలో ఉన్న అవయవాలలో లోపం కలిగిన దాన్ని పునరుద్ధరించగలిగిన దేవుడు ఉన్నాడు. ఆమేన్. చనిపోయి కుళ్ళిపోయిన లాజరును లేపిన ఆ దేవుడు ఆత్మస్వరూపిగా ఈరోజు ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ధైర్యం తెచ్చుకోండి, ప్రభు మాటను స్వీకరించండి, మీ వ్యాధుల నుండి విడుదల పొందండి. అలాగే దేవుని యొక్క దూత అనే అంశము 1951లో ప్రవక్త బోధించిన అంశంలో నుండి ఒక విషయము, ఆమె వ్యాకులముగా ఉండుట నేను చూశాను, మరియు నేను ఆ చుట్టూ చూశాను. అంతలో ఆమె ఈ విధముగా ఆమె వెనుక వీపును పట్టుకొని ఉండుట చూశాను. అదేమీ కాదు. అయితే ఆమె వెనుక భాగములో ఆ కీళ్ళ నడుము నొక్కుచున్న బాధ, ఆమె ఒక వైద్యుని యొద్దకు వెళ్ళుచున్న ఎడల నేను ఒక సాముద్రిక అభ్యాసకుని యొద్దకు వెళ్ళమని నేను చెప్పుదును, మరియు అలా వానిని విడిపించనిచ్చుదును. అయితే ఆమె దేవుని యందు విశ్వాసముంచిన ఎడల ఆమె ఒక సాముద్రిక అభ్యాసకుని యొద్దకు వెళ్ళనవసరం లేదు. యేసుక్రీస్తు ఆమె కొరకు దానిని చేయును, అది యథార్థమో. ఆమెన్. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను కంటే ఒక గొప్ప సాక్ష్యం అనే అంశంలో ఆమెకున్న వ్యాకులము ఆమె వీపు వెనక ఉన్నది. అది ఆమె యొక్క వెన్నెముక సంబంధమైన పరిస్థితి. అది ఆమెకు వ్యాకులము కలిగించుచున్నది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఎవరైనప్పటికీ కూడా, నీ వ్యాధి ఏదైనప్పటికీ కూడా, అవర్ గాడ్ ఈజ్ దేర్. పరిశుద్ధాత్ముడు ఇంకనూ తన కార్యములను కొనసాగించుచున్నాడు. ఇది విశ్వాసము స్థిరపరచబడటానికి నేను మీ మధ్యకు తెస్తున్నాను. మీకు విశ్వాసం ఉన్నట్లయితే ఇప్పుడే మీరు కూడా ఈ దినమును కూడా ఇది మీ చెవిలో పడుచు ఉండగా మీరు స్వస్థత నొందుదురుగాక. తండ్రిని మాకు చూపించుము అనే అంశములో నిలబడిన ఆ స్త్రీ, ఆమె యొక్క వెనుక కిడ్నీలో కష్టము కలిగి ఉన్నది. ఆ విధముగా మొత్తం అంతా కలిగి ఉన్నది. నీ పాదాలపై లేచి నిలబడి ఉండుము.
ఓ దేవుని కుమారుడైన యేసు కరుణించుమో, నేను యేసు నామములో ఆ దెయ్యమును గద్దించుచున్నాను. సాతాను యేసు నామములో ఆ వ్యాధిలో నుండి బయటికి వచ్చునుగాక. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, ఇది నీ కొరకే అన్నట్లయితే ఈ దినమున నీవు కూడా దాన్ని స్వీకరించు. ఆ దెయ్యము నీ శరీరములో దాగి ఉన్న ఆ యొక్క వ్యాధి యొక్క కణములలో నుండి బయటికి వచ్చినప్పుడు వెంటనే నీకు హీలింగ్ కలుగుతుంది. అలాగే గొర్రెల యొక్క మంచి కాపరి అనేటటువంటి అంశంలో ఇప్పుడు శ్రోతలు ఇంకా నేను చెప్పుచున్నది వింటున్నారు. ఆ స్త్రీ అవును, అది ఆమె వెనుక వీపు భాగంలో ఉన్నది. ఆమె వెనుక భాగంలో అది ఒక తొందరతో కూడిన ఆయాసముగా ఉన్నది. నేను దానిని మరలా చూస్తున్నాను. అంతలో అది ఎముకలకు వెన్నుకు మధ్యలో పగిలిన ఒక భాగము. అది వెనుక ఉన్న వీపు భాగములో పగిలిన మధ్యలో గల భాగము. అది ఏదైనా సరే, డిస్క్ ప్రాబ్లం అయినా సరే, మరే ప్రాబ్లం అయినా సరే, అదే ప్రవక్త యొక్క స్వరమును మరలా సజీవముగా, ఇదిగో దేవుని దాసునిగా నేను మరలా ప్రకటన చేయుచుండగా, మీరు ఇది వినుచుండగా దేవుడు మీకు కార్యములు చేయునుగాక. ఆ వాక్యము సజీవమై కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను పరిశోధించే వాక్యము నేడు సజీవంగా ఉంది కనుక ఈరోజు అది చరిత్రగా తీసుకోవద్దు కానీ, ప్రవక్త దినాలను చరిత్రగా తీసుకోవద్దు కానీ, అదే దేవుడు రంగం మీద ఉన్నాడో ఇప్పుడే మీరు స్వస్థత పొందుకొనుదురుగాక. ఆమేన్. అలాగే దేవుని యొక్క దూత అనేటటువంటి అంశంలో అవును, ఒక స్త్రీ ఏదో దాని నుండి కదులుటకు ప్రయత్నించుచున్నది. అది ఒక కుర్చీ. ఆమె పైకి లేచుటకు ప్రయత్నించును, మరియు ఆమె మరల వెనుకకు కూర్చుంటుంది. ఆమె మరలా పైకి లేచును. ఆమె ఒక గదిలో ఉన్నది. అటు ఇటు ఊగుచున్న దాని వలె, దాని మీద ఒక చేతిని ఉంచిన దాని వలె ఉన్న అది ఒక చిన్న కుర్చీ. ఆమె ఆ స్థలములో నుండి కదిలి వెళ్ళుటకు ప్రయత్నించుచున్నది. ఆమె ఒక కిటికీ వైపుగా వెళ్ళుచున్నది. ఆమె వెనుక భాగమును ఆమె పట్టుకొని వెళ్ళుచున్నది. అది వెన్నెముక కీళ్ల నొప్పి ఉన్నది. అది ఆమె వీపు భాగములో ఉన్నది. అది ఖచ్చితంగా యథార్థము. సత్యమైన ఆత్మ అనే అంశంలో, అలాగే దేవుని యొక్క దూత అనే అంశంలో ఈ రెండు కలిపి నేను చదువుతున్నాను. ఇక్కడే నా ఎదుట కూర్చుని ఉన్న ఒక స్త్రీ మీదుగా అది ఇక్కడే ఉన్నది. ఆమె ఏదో ఒక పొరపాటును ఆమె వెనుక భాగములో కలిగి ఉన్నది. అది ఆమె యొక్క వీపు వెనుక భాగములో ఎముకలకు వెన్నుకు మధ్యలో పగిలి బయటపడిన మధ్య భాగము. అలాగే మరొక విషయము, నీవు క్యాన్సర్ను కలిగి ఉండలేదు. అది నొక్కుచున్న ఒక నరము. నీ యొక్క వీపు భాగములో వెనుక భాగములో వెన్నెముకలోని కీళ్ళ నడుమ భాగము నుండి వచ్చుచున్నది. ఆ వీపు భాగములో అక్కడ ఆ వెనుక భాగములో ఉన్నది. అది సరైనది కదా, అంతా బాగుంది. నేను దానిని ఎలాగూ ఎరుగింటిని, అంతా బాగుంది. ఇప్పుడు విశ్వసించి వెళ్ళుము, మరియు ప్రభు అయిన యేసు నామములో బాగుపడుదువు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మెసేజ్ మీరు వింటున్నప్పుడు మీలో కూడా ఆ స్వస్థత ప్రభావము వెళుతుందని నేను నమ్ముచున్నానండి. ఎందుకంటే ప్రవక్త మాట అబ్సల్యూట్. ముఖ్యంగా ఒక విషయం గమనించండి, ఈ దినమునకు ఇది అతి ప్రాముఖ్యమైన వర్తమానము గనుక ఈరోజు బైబిల్లో ఉన్న వాక్యము సజీవమై అది అపోస్తుల గుండా, అలాగే వర్తమానికుల గుండా, అలాగే ఈ గడియ వర్తమానికుని గుండా, అలాగే అల్పుణ్ణైన దైవ సేవకునిగా ఈ గడియ వర్తమానాన్ని ప్రకటించుచున్న నా గుండా నిన్ను తాకునుగాక, నీకు స్వస్థత కలుగునుగాక. ఎందుకంటే వాక్యానికి మరణం లేదు,
వ్యక్తులు రంగం మీదకి వస్తారు, వెళ్ళిపోతారు. వాక్యము సజీవమైనది ఎప్పటిదాకా అనగా ర్యాప్చర్ వరకు. ప్రైజ్ ద లార్డ్. ఆ తర్వాత మరొక వ్యాధిని గురించి మనం మాట్లాడుకుందాం. ఇది ప్రవక్త కాలంలో జరిగిన విషయాలు. బీపీ అనగా హై బ్లడ్ ప్రెషర్, అధిక రక్తపోటు. ప్రియులారా, ఆశతో ఎదురు చూచుట అనే అంశంలో కానీ మీరు అధిక రక్తపోటు ద్వారా వచ్చే తల తిరుగుట ద్వారా మీరు బాధపడుచున్నారు. మీ తల తిరుగుటకు రక్తపోటే కారణము. ఆ తర్వాత మనం చూస్తే వెళ్ళి నా శిష్యులకు తెలియచేయుడి. అందుచేత ఆ కథ ఇలా చెప్పినట్లుగా ప్రతి ఉదయం మీరు గమనించినట్లుగా మత్తుగా లేస్తాం. మరియు నేను బయటకు వచ్చి సగం నిద్రలో ఉన్నాను. మనము అధిక రక్తపోటు, మధుమేహము అనగా షుగర్, ఇతరమైనవి ఉన్నందుకు ఆశ్చర్యం లేదు. రాబిన్ పిట్ట వైపు చూడండి, అది ప్రతి ఉదయాన మేల్కొంటుంది. మొట్టమొదట తన ముఖమును ఆకాశం వైపు ఎత్తుకొని తన గొంతు చించుకొని పాట పాడుతుంది. వాటిలో అధికమైన రక్తపోటు, మధుమేహము, చంకకర్రతో నడుచుట అవి ఏనాడు కూడా వాటిలో ఎవరు చూడలేరు. పిల్లరా, నేను చెప్పేది ఏంటంటే మీరు టెన్షన్ పెట్టుకోకూడదండి. నేను మొన్న ఒక అంశంలో మాట్లాడాను. కరోనా కాలము చాలా కాలము సువార్త పనికి వెళ్ళాం. శ్రేష్ఠులైన అనేకులు చనిపోయారు, ఆత్మీయులు చనిపోయారు, బంధువులు చనిపోయారు, మా ఇంటి ప్రక్కన కుడి ఎడమలు అనేకులు చనిపోయారు. కానీ ఈ గడియ వర్తమానములో ప్రవక్త ద్వారా బోధించబడిన అంశాలన్నీ కూడా ఆ ఖాళీ సమయంలో చదవటానికి నాకు ఎంతో తోడ్పడింది. దాని ద్వారా ఆ వ్యాధి యొక్క ఛాయ కానీ నీడ కానీ మమ్ములను ఆ ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ పరిచర్యలో ఉన్నటువంటి వారిని అది తాకలేదు. దేవుని కృప, అది మా గొప్ప విషయం కాదు, కానీ దేవుని వాక్యం అనే రక్తం క్రింద మేము ఉన్నాం కనుక అది మమ్మల్ని తాకలేదు. ప్రియులారా, ప్రతిదినము దేవుని వాక్యంతో ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా దేవుని యొక్క వాక్యముతో మేము నిలిచి ఉన్నాం. ఉదయము సాయంకాలం ప్రతిరోజు వారు ఆ టయానికి వాక్యం దగ్గరకు వచ్చి ఆ ఖాళీ సమయాన్ని ఎంతగానో వినియోగించుకున్నామో. ఇంకా చెప్పాలంటే నేను కూడా అనేకమైన వర్తమానాలు చదవటానికి ఆ పీరియడ్ నాకు ఎంతో సహాయపడింది. కరోనా ముందు అనేక మంది దైవదాసులు మా మధ్యకు వచ్చి వాక్యాన్ని అందించారు. మేము కొన్ని విషయాలు సరి చేసుకుంటూ వచ్చాం. కానీ ప్రియులారా, కరోనా తర్వాత ఎప్పుడైతే ఈ వర్తమానములను పూర్తిగా అవగాహన చేసుకోవడానికి దేవుడు కృపనిచ్చాడో, చాలామంది అన్నారు, బ్రదర్ మీరు అప్పటికంటే ఇప్పుడు చాలా చక్కగా బోధిస్తున్నారు అని. కారణం ఒక్కటే, ప్రపంచం అంతా పాండమిక్లో ఉండగా దేవుడు తన వాక్యమును శ్రేష్టముగా ఆ వర్తమానాలను పట్టుకోవటానికి దేవుడు నా ఎడల కృప చూపాడు. అందును బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఆ మెసేజ్లో చాలా షార్ప్ అవటానికి పరిశుద్ధాత్మ కృపనిచ్చాడండి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చూస్తే సమస్తమును మేలు కొరకే దేవుడు సమకూర్చి జరిగించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా మనం చూస్తే ఇక్కడ ప్రభు అయిన యేసు యొక్క సన్నిధి అనే అంశంలో మీరు ఎంతకాలము నుండి ఈ అధిక రక్తపోటును కలిగి ఉన్నారు? ఇప్పటికీ సుమారు 3 లేక 4 సంవత్సరముల నుండి నిరంతరమైన పని చేయటం ద్వారా నరముల ఒత్తిడి కారణం వలన అది కలిగింది. విన్నారా? అలాగే
మీరు రక్తపోటును కలిగి ఉన్నారు, వారు మీ ఒత్తిడిని ఇలా తీసుకుంటున్నారని నేను చూస్తున్నాను, మరియు అత్యంత ప్రమాదకరంగా ఉంది, స్ట్రోక్ వచ్చుటకు సిద్ధముగా ఉంది. ప్రియులారా, అంటే దాని ప్రెషర్ పెరిగినప్పుడు హార్ట్ బ్రేక్ అయ్యేటటువంటి ప్రమాదం ఉన్నది. లేకపోతే నరముల ఉద్రిక్తత వల్ల ప్యారలైజ్ అయ్యేటటువంటి ప్రమాదం ఉన్నది. లేకపోతే ఏదో ఒక భాగము దెబ్బతింటానికి అవకాశం ఉంటుంది. ఇంకా ప్రవక్త అన్నాడు, మీ వెన్నులో ఏదో లోపం ఉంది, నేను ఢీ కొట్టడం లేదా ఏదో ఒకటి చూస్తున్నాను. ఒక ఆటోమేటిక్ యాక్సిడెంట్ జరగటం, ఆటోమొబైల్ కారు యాక్సిడెంట్లో ఉన్నారు, అది మీ వీపు మరియు మీ మోకాలికి గాయమైంది, మరియు ఇది మీ కాళ్ళు మిగతా శరీర భాగాలలో కలిసే చోటు గాయమైంది. ఆ పై ప్రమాదం కారణంగా అప్పటి నుండి మీకు అధిక రక్తపోటు వస్తూ ఉంది. ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైతే వ్యాధిని గురించి చెప్పడం జరిగిందో వారిలో విశ్వాసం కలిగి వెంటనే వారు స్వస్థత పొందుకున్నారు. సూచన యొక్క శబ్దము అనే అంశంలో మీ భుజం చేతి మీద ఏదో మీకు అధిక రక్తపోటు ఉందని చూపిస్తుంది. అది సరైనది, కానీ దానికి కారణం గాయిటర్ అనగా థైరాయిడ్ గ్రంథి పెరగటం వల్ల, అలాగే అయోడిన్ లోపం వలన మానవులకు వచ్చే వ్యాధి అది. ఆమేన్. గమనించారా? ఇంకా మరొక విషయాన్ని చూద్దాం. మీరు అధిక రక్తపోటుతో బాధపడుచున్నారు, అది సరియే. అది నరముల ఒత్తిడి కారణంగా మీ రక్తమును రక్తపోటుకు గురి చేయుచున్నది, మరియు నీవు అనేక సార్లు దాని వలన అలసిపోయావు. సూచన యొక్క శబ్దము. ఇప్పుడు కేవలం ఆయనను నమ్మండి. నేను మీకు నిజం చెప్పానని మీరు నమ్ముతున్నారా? అప్పుడు మీ అధిక రక్తపోటు తగ్గిపోవును. ఆమేన్. ఇంకా మీరు చూడండి, దేవుడు ఏర్పరిచిన ఒక మార్గం అనే అంశంలో ఆయన స్వస్థతను ప్రకటిస్తున్నాడు. అధిక రక్తపోటు ఆమెను తాకినట్లు మేము నమ్ముచున్నాము, అందుగాను మీరు మీ యొక్క ప్రేమను మరియు దయను ఆమెకు చూపించండి, మరియు దానిని ఆమెకు రుజువు చేయండి. మన సంఘటనలు కుదుర్చువాడు యెహోవా మీరే అని, మరియు దానిని ఆమెకు రుజువు చేయండి. ఓమై. గమనించారా ప్రియులారా? దేవుని చేత కలిగే స్వస్థత. అలాగే మరొక విషయాన్ని మేము ముందుకు తెస్తున్నాను. యాయీరు కుమార్తె యొక్క పునరుద్ధానము అనే అంశంలో ఆ వృద్ధ స్త్రీ, మీ చేయిని పైకెత్తండి, నేను ఆయన సేవకుడిని నమ్ముచున్నావా? విశ్వాసం కలిగి ఉండు, మరి నమ్మిక ఉంచుము. నీ చేయి మీద ఏదో చుట్టూ కలిగి ఉండుట నేను చూచుచున్నాను. ఓ, అది ఒక రక్తపోటులా ఉన్నది, మరియు చెప్పుచున్నారు నీకు రక్తము బీపీ అది లో బీపీగా ఉంది. అది సరే కదా? మిమ్మల్ని ప్రోత్సహించుటకు మరి ఒక విషయము నన్ను చెప్పనివ్వండి. తక్కువ రక్తపోటు అధిక రక్తపోటు కన్నా బహు చెడ్డది. ముఖ్యంగా మీ యొక్క బరువు ద్వారా మేము దాన్ని గ్రహించుదుమో. ఆ తర్వాత యాయీరు కుమార్తె యొక్క పునరుద్ధానం అనే అంశంలో మీరు ఎక్కువ నరముల ఒత్తిడి గల స్త్రీగా ఉండి, మరియు మీ రక్తము యొక్క పరిస్థితి అధికముగా ఉంది. ఓ, అది లో బీపీ, అల్ప రక్తపోటుగా ఉన్నది. మీరు చాలాసార్లు బరువు పెరుగుటకు ప్రయత్నించి మీరు దాన్ని చేయలేకపోయారు. అది సరేనా? కాబట్టి యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు అంటే మీరు స్వస్థత పొందారని ప్రవక్త ప్రకటించాడు. ఆ తర్వాత మరొక వ్యాధిని గురించి మీ ముందుకు తేవటానికి నేను త్వరపడుతున్నాను. అది రొమ్ము పడిసెము, బ్రాంకైటిస్ అంటారు. కాబట్టి పిల్లరా, ఇక్కడ దయ్యపు శాస్త్రం అనే అంశంలో మీరు మీ గొంతులో ఏదో పొరపాటు కలిగి ఉన్నారు, ఏదో విధమైనది ఒకటి
నీ యొక్క గొంతులో చనిపోవునంతగా ఊపిరి ఆడకపోయెనో. కొంతకాలం క్రితం మీరు కలిగి ఉన్న పాత రొమ్ము పడిశము వలన ఆ పరిస్థితి కారణంగా కొన్ని సంవత్సరాల నుండి మీ గొంతులో ఉన్నదానికి అలా జరిగాను. అది సరైనదేనా? ఎస్, ప్రతి వ్యాధిని దేవుడు గుర్తించి స్వస్థపరుచువాడై ఉన్నాడు. ఆమేన్. అలాగే పునరుద్ధానము యొక్క రుజువు అనే అంశంలో బోధిస్తున్నప్పుడు ఆయన ప్రకటించాడు, మీరు న్యూ ఆల్బనీలో నివసిస్తున్నారు. ఇది అమెరికా దేశంలో జరిగిన విషయం. మీరు ఉన్నారు మరియు మీరు డాక్టర్ సంరక్షణలో ఉన్నారు మరియు డాక్టర్ మీకు ఒక రకమైన విషయం అని మీకు చెప్పారు. గొంతులో ఏదో ఒకటి అని చెప్పాడు. అది మీ గొంతులో శ్వాసనాళ స్థితి అని చెప్పారు. మరియు అతను మీకు చెప్పాడు, మరియు ఇక్కడ నుండి దూరంగా పోవడానికి ఈ దేశమును విడిచిపెట్టమని మీకు సలహా ఇచ్చాడు. అదే మీరు బాగుపడటానికి ఏకైక మార్గం. ప్రభువైన యేసు దీనిని స్వస్థపరచగలడని మీరు నమ్ముతున్నారా? ఎస్ ప్రియులారా, వారు నమ్మితే దేవుడు కార్యం చేశాడు. ఈరోజు కూడా నువ్వు నమ్మితే ఈరోజు కూడా ఆ దేవుడు సజీవుడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడనే అంశంలో మీకున్న బాధ మీ గొంతులో ఉండి మీరు రొమ్ము పరిశ్రమ యొక్క ఆయాసంతో ఉన్నారు. అది రాత్రి సమయాల్లో మీకు దగ్గు కలిగించుటకు మరియు కలవరము కలిగి వస్తుంది. దిండ్లు పైకి లేపడం, నిద్రపోవడం, ఏదో ఒక ఇబ్బంది. నిజంగా దెయ్యము రోగముల ద్వారా వచ్చి మానవునికి నెమ్మది లేకుండా చేస్తుందండి. దయచేసి గమనించాలి. ఓకే, ఇంకా చూస్తే పరీక్షింపబడిన విశ్వాసము నీతిని ఉత్పత్తి చేయననే అంశంలో ఇలా అంటున్నాడు, మరియు అతనికి శ్వాసనాళముల వాపు ఉంది. మరియు ఆ వ్యక్తి ఒక సైనికుడు, ఎందుకంటే నేను అతన్ని యుద్ధంలో చూస్తున్నాను. ఒక చిన్న గుండ్రని హెల్మెట్ ధరించాడు. మీకు శ్వాసనాళముల వాపు రావడానికి కారణమైన వాయువు లేదా ధూళి, మరియు మీరు మొదటి ప్రపంచ యుద్ధము నుండి సైనికులుగా ఉన్నారు. ప్రియులారా, వ్యాధిని గుర్తించి దాన్ని తొలగిపోమని ఆజ్ఞాపించినప్పుడు వాటి నుండి ఆ దినాలలో వారు విడుదల పొందారు. నేను చెప్తున్నాను, అదే దేవుడు నేడు కూడా ఉన్నాడు. ఆమేన్. అలాగే మూత్రాశయం, బ్లాడర్. కాబట్టి ప్రియులారా, దాని గూర్చిన ప్రవక్త చెప్పిన స్వస్థత ప్రకటనలు చదువుదాం. దయ్యపు శాస్త్రం అనే అంశాన్ని బోధిస్తున్నప్పుడు మీకు కొన్ని సంవత్సరముల క్రితం లేదా కొంతకాలముగా శస్త్రచికిత్స చేయించుకున్న భార్య ఉంది మరియు అది బ్లాడర్లో లేక పిత్తాశయంలో, అది సరైనదేనా? ఇది చెడు ప్రభావం వల్ల కలిగినది. మరియు ఆమెకు ఇప్పుడు గుండె ఆస్మా ఉంది. అయ్యా, ఆ విషయాలు నిజమేనా? అవి సరే కదా? ఇది మీకు ఏమి చెప్పినదో నాకు తెలియదు, అయితే సత్యమే. అది సత్యమై ఉన్నది, అంతా యథార్థం. ఇక్కడ ఏదో అది ఎరిగి ఉన్నది, అది సరైనదేనా? అది ప్రభు యొక్క దూత. చూస్తారా నా సహోదరుడా, ఆయన నిన్ను సంపూర్ణముగా బాగు చేయగలడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమాన పుస్తకము నా దగ్గరకు వచ్చినప్పుడు ఇందులో ఉన్నవి నేను చదివినప్పుడు ఖచ్చితంగా మీ మధ్యకు వీటిని తేవాలని నేను ప్రయత్నం చేశాను. కాబట్టి అందుచేతన కొద్ది రోజులు ఆగినా మరలా దాన్ని చేయటానికి మీ ముందుకు ఇలా తేవటానికి ప్రభువు నన్ను ప్రేరేపించాడు. ఆమేన్. అలాగే గుడ్డి భర్తమై అనే అంశాన్ని బోధించినప్పుడు 54లో ఒక్కోసారి అనారోగ్యానికి గురవుతారు. ఆ క్లయింట్ని బట్టి పేషెంట్తో మాట్లాడుతున్నారు. మీరు అలా లేరా? అది బ్లాడర్. అది ఏం చేస్తుంది? అది సరైనది కాదా? కడుపులో ఏదో కారణం అవుతుంది, కానీ అది ఒక పిత్తాశయ వాహిక కడుపులోకి ఖాళీ చేస్తుంది. కనీసం డాక్టర్ మీకు చెప్పేది కూడా అదే. ఆమేన్. కాబట్టి పిల్లరా, ఎప్పుడైతే ప్రకటన చేశాడో వారికి విశ్వాసం కలుగుతుంది. వెంటనే వారు బాగుపడటం ప్రారంభిస్తారు. హల్లెలూయా. దేవుని కన్ను అనేటటువంటి అంశంలో నేను నీకు పూర్తిగా పరిచయం లేని వాడిని, కానీ నీవు ఒక రకమైన ఆందోళనలతో
కలత చెందుచున్నావు. కారణం ఏమిటంటే అది మూత్ర సంబంధమైన వ్యాధి, బ్లేడర్. మరి అది మిమ్మల్ని చిరాకు పెడుతుంది. అది సరైనది, అది నిజం కాదా? మీరు నమ్ముతున్నారా? ఎస్, ప్రవక్త ప్రకటించగానే, తెలియపరచగానే వారిలో విశ్వాసం కలిగి పొందుకుంటున్నారు. ఈరోజు కూడా ఈ వాక్యం మీ దగ్గరికి రాగానే మీరు దీన్ని నమ్మినట్లయితే మీకు కూడా కార్యాలు జరుగుతాయి. అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాము అనేటటువంటి అంశంలో నీ పూర్ణ హృదయంతో దీన్ని నమ్ముచున్నావా? మీరు మూత్రాశయ సమస్యతో బాధపడుతున్నారు. పిల్లల ఒక్క మాట గమనించాలి. ఇది నేను మీతో ఆ వర్తమానమును పలుకుచున్నప్పుడు ఒకవేళ నీవు ఆ వ్యాధిలో ఉంటే ఇప్పుడే నువ్వు కూడా స్వస్థత పొందుకుంటావు. ఇట్స్ షూర్. మరలా నా నెంబరు అందులో ఇస్తాను. మీరు మాకు తప్పకుండా మీ యొక్క దేవుడు మీ ఎడల ఈ వర్తమానం ద్వారా చేసిన మేలులను తప్పకుండా తెలియచేయాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇది ఔషధం, ఇది వైద్యం, ఇది దేవుని ఔషధం. ఇది ఎన్నడూ కూడా ఫెయిల్ కాదు. ఆమేన్. కాబట్టి పిల్లలు సందేహపడవద్దు. మీ హృదయంతో నమ్మండి. మీ పాదాల మీద పైకి లేచి మీ స్వస్థతను అంగీకరించండి. ఆ అవిశ్వాసిని విడిచిపెట్టమని నేను యేసుక్రీస్తు నామములో ఆ దయ్యానికి ఆజ్ఞాపించాను. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండండి. సందేహపడవద్దు. దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉండండి. ఆమేన్. కాబట్టి పిల్లరా, సాతానుడు అవిశ్వాసాన్ని తెస్తాడండి. కాబట్టి అవిశ్వాసపడకండి. ఈ వాక్యం మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు నమ్మండి, దేవుడు కార్యం చేస్తాడు. సూచన యొక్క స్వరం. ఒక విషయము, మీరు చాలా బలహీనంగా ఉన్నారు, మీరు నిలబడలేరు. మరొక విషయం, అది మూత్రాశయము నుండి చీము కారుచున్నది. కాబట్టి నేను ఏదో చెప్పడం లేదని మీరు అలా చూడగలరు. చూసారా, అది నిజం. కానీ సహోదరి, డాక్టర్ ప్రయత్నించాడు, దానికి నేను అతన్ని గౌరవిస్తాను. కానీ అతను ఒక ఉపశమనమునకు కారుడు. కానీ దేవుడు పరిహారి. దేవుడు పూర్తిగా దాని నుండి నీకు కుదురుబాటు ఇస్తాడు. గ్లోరీ. ఆ తర్వాత బాయిల్స్ అనగా పుండ్లు. విశ్వాసమే నిజస్వరూపము అనే అంశంలో ఇప్పుడు మీ హృదయాన్ని దేవుని వైపు ఉంచండి. ఇప్పుడు దేవుడు స్వయముగా నివారణలను ఉపయోగించాడు. యెషయా వెళ్ళి అంజూరపు పండ్లతో చేసిన ముద్దను తెచ్చి హిజ్కియా వాని యొక్క పుండ్లు మాని స్వస్థత పొందినట్లు చేశాడు. ఆమేన్ లార్డ్. కాబట్టి దేవుని హెచ్చరిక చేయకుండా మనిషికి తీర్పు తీర్చడనే అంశంలో ప్రవక్త అన్నాడు. మరియు హిజ్కియా యొక్క సమయం వచ్చినది, మరియు అతని మీదకు క్యాన్సర్ వచ్చినది, లేదా ఏదో ఒకటి వచ్చినది. దానిని ఆ రోజున ఒక పుండు అని పిలిచారు. అయితే పుండ్లు మామూలుగా నిన్ను చంపలేవు, కేవలం అవి బాగవుతాయి. అయితే బహుశా అది ఒక క్యాన్సర్ అయి ఉండెను, మరియు అది ఒక పుండు వలె ఏర్పడెను. నా ప్రియ సహోదరి సహోదరులరా, దేవుని బిడ్డలరా, అయ్యో, ఇలాంటి రకరకాలైన వ్యాధుల వెనకాల సాతాను హస్తం ఉంది. అది మీ గాయాలైన, పుండ్లైనా, మరి ఏదైనా ఇప్పుడు కూడా మన దేవుడు సజీవుడు. నేను పరవశం చెందుతున్నాను. ఈ స్వరము నీ చెవుల్లో పడుచు ఉండగా నీకు ఆ గాయములో స్వస్థత కలుగునుగాక. ఆ తర్వాత బోవెల్స్ అనగా ప్రేగుల సంబంధమైన వ్యాధులు. ఇప్పుడు చూడండి, నేను మోషేకు తోడై ఉండునట్లనే అంశంలో నీకు ఉన్న కష్టము నీ శరీరము యొక్క దిగువ భాగంలో ఉన్నది, అది నీ ప్రేగుల్లో ఉన్నది అని నేను నమ్ముచున్నాను. అది సరైనది కాదా? అది నీ యొక్క ప్రేగుల్లో ఉండి ఇప్పుడు ఒక్క క్షణము నీవు ఒక చిన్న బాలికగా, నీవు బిడ్డగా ఉన్నప్పుడు నీవు ఏదో ఒక విధమైన కష్టమును కలిగి ఉన్నావు. ఒక విధమైన గడులుగా కనిపించిన ఒక డ్రెస్ నీవు ధరించి ఉన్నావు. నీవు చెప్పు, నువ్వు పడిపోయావు. నీవు అలా పడిపోలేదా? ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధముగా ఒక కన్నములో నీవు పడిపోలేదా? అది సరియే కదా, అది జరిగినది కదా, నువ్వు పడిపోతివి కదా.
అది ఒక బావి అని నేను నమ్ముచున్నాను. అది కాదా? లేదా ఏదో ఆ విధమైన అటువంటిది అయి ఉంటుంది. ఓకే, నీవు గాయము కలిగి ఉన్నావు, అది సరియే కదా నా సహోదరి, దేవుడు నిన్ను దీవించును. దాని గురించి నీవు ఏమీ ఆలోచించడం లేదు, అది నిజం. అయిన యెడల దేవుడు ఎక్కడే ఉండి దానికి సాక్ష్యం ఇచ్చును. మా పరలోకపు తండ్రి, ఈ బేదరాలైన బిడ్డ ఒక చిన్న బాలికగా ఉన్నప్పటి నుండి గాయపడినది. ప్రభువా, ఈ ప్రమాదము ఆ ప్రేవులను వదులుగా నలిగిపోయేటట్లుగా చేసినది, మరియు సరైనవిగా పనిచేయటం లేదు. పిల్లరా, ఎప్పుడైతే ఆ పేగుల సంబంధమైన వ్యాధిని గూర్చి ప్రవక్త ప్రకటించడం జరిగిందో, వారు విశ్వాసం ఉంచారు, మేలు పొందారు. యేసును వెదుకుట అనే అంశంలో నేను ఆయన ప్రవక్తనని నీవు నమ్ముచున్నావా? నీవు నమ్ముచున్నావు. నువ్వు చాలా కలవరంతో ఉన్నావు కదా? అవును. నీవు ఈ మధ్య ఒక వైద్యుని వద్ద ఒక ఎక్స్రే చిత్రంలో ఉన్నావు, అది సరైనదే కదా? క్యాన్సర్కు భయపడుచున్నావు, నీవు అలా భయపడట్లేదా? చూసారా? లేదు. అయితే అది ప్రేవులలో అడుగు భాగంలో ఉన్నది, అది సరైనదే కదా? అది ఒక కణితి. వారు అన్నారు కణితి, అది క్యాన్సర్ అని నువ్వు భయపడ్డావు, అయితే అది ప్రేవులలో ఉన్నది, అది సరైనది కాదా? అది సత్యమే కదా? అది సత్యమైన యెడల నీ చేయిని పైకెత్తు. అమ్మా, నీకు తెలియనా, నేను నిన్ను నా జీవితంలో ఎన్నడూ చూడలేదు, అదే కదా? ఆ విధంగా మాట్లాడుచున్నది నేను కాదు, నీవు నా స్వరం విని ఉండవచ్చును, అది ఆయనే మాట్లాడుచున్నాడు. అయితే అప్పుడు ఆయన ఇప్పుడు నీకు సమీపముగా ఉన్న యెడల నిన్ను స్వస్థపరచువానిగా నీవు అంగీకరించుదువా? ఆమేన్. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అదే స్వరము, ప్రవక్త ద్వారా మాట్లాడిన స్వరం 5 రకాల పరిచర్యల్లో ఉన్న తమ సేవకుల ద్వారా మాట్లాడుచుండగా ఇప్పుడు కూడా మీరు స్వస్థత పొందుకొందురుగాక. ప్రభు యొక్క దూత అనే అంశంలో మీరు ఇటీవల వైద్యుడి వద్దకు వెళ్ళారు, మరియు మీరు చాలా అనారోగ్యంగా ఉన్నారని అతనికి తెలుసు. మీకు ఒక రకమైన ప్రేగు సమస్య ఉంది, అది సరైనదే. అతను పటములో ఏం రాశాడో చూడటానికి ప్రయత్నిస్తున్నాను. నన్ను తప్పుగా భావించకపోతే ప్రేగులో ఒక రకమైన కణితి గ్రంథి పరిస్థితిగా ఉన్నది, అది నిజమా? సరే, నేను అక్కడ లేనని నీకు తెలుసు, కానీ ఇప్పుడు ఇక్కడ నిలబడి ఉన్నాను. అది నిజమే. కాబట్టి పిల్లరా, ఎప్పుడైతే దేవుడు మరి ఆ విషయాలు తెలియజేశారో వారు విశ్వసించడం మొదలుపెట్టారు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మోషేతో మాత్రమే మాట్లాడిన అనే అంశంలో ఆ తర్వాత ఆయన స్వస్థత ప్రకటిస్తున్నప్పుడు మరి అక్కడ మీ మనసులో వేరే ఆందోళన ఉంది. ఒక్క నిమిషము. అవును, ఇది ఒక కుమార్తెను గూర్చినది, ఒక కుమార్తె పాఠశాల అమ్మాయిని గూర్చినది. అది ఏదో విధమైన ప్రేగులను సంధించిన ప్రేగు సమస్య అయి ఉన్నది. ఆమె నరాల సమస్యతో కలత చెందిన వ్యక్తి. ఇది ప్రేగులలో రోగము వలన దేహమునందు కలుగు ఆ ఈడుపులు ఇది ఏమి చేయుచున్నదనగా అది అంతా సరైనదిగా ఉండబోచున్నది, అదంతా బాగుగా ఉండబోచున్నది. నిజంగా ప్రవక్త ప్రకటిస్తున్నాడు, బాగలేని సమస్యను బాగవుతుందని ప్రకటించగా వెంటనే సర్దుకుంటుంది. యేసు వైపు చూచుట అనే అంశంలో మీరు సంగతులు జరగక ముందుగానే ఆలోచించే మరియు పథకం వేసే వ్యక్తివి, మరియు అది మీకు నాడీ స్థితిని కలిగి ఉండుటకు కారణమగుచున్నది. ఇది ప్రేగులలో అంతరాయం కలిగిస్తుంది, అది సరైనదేనా? మరియు అది మలబద్ధకం వంటిది అగుటకు కారణమైనది, అది సత్యమే. గమనించారా? కాబట్టి పిల్లరా, ఎప్పుడైతే వారి వ్యాధులను మరి గూర్చి ప్రకటన చేస్తున్నాడో వెంటనే వారికి ఆ స్వస్థత కలుగుచున్నది. ఈరోజు కూడా నీవు అలాంటి బలహీనతలో ఉన్నట్లయితే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. అయ్యలారా, ధైర్యం తెచ్చుకున్నాడనే అంశంలో మీరైతే మరొక విషయము, మీరు ఒక దానితో బాధపడుతున్నారు, అది ప్రేగులో ఉన్న పరిస్థితి, అది కూడా మలబద్ధకం వలె ఉన్నది. అది ఏ కారణం చేత అనగా నరాల బలహీనత వలననే. అలాగే విశ్వాసం పని చేయనప్పుడు
అనే అంశంలో నేను ఒక చిన్న పిల్లవాడిని నడిపిస్తున్న స్త్రీని చూస్తున్నాను. ఇది ఒక చిన్న పిల్లవాడు, దాదాపు 8 సంవత్సరాల వయస్సు, మరియు చిన్నపిల్లవాడు. అతడు ఒక వైద్యుని వద్దకు వెళ్ళాడు. అతను మలబద్ధకంతో బాధపడుతుంటాడు, మరియు అది అతని చిన్న ప్రేవుల్లో రక్తస్రావం అయ్యేలా చేస్తుంది. మరియు వైద్యుడు దానిని తనిఖీ చేయలేకపోయాడు. అది నిజం. నేను అక్కడికి వెళ్తాను, నీ చేతిలో ఉన్న ఆ తువాలు వాని మీద ఉంచుము, అతడు బాగుపడతాడు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ చేతులను మీ దగ్గర ఏదైనా ఉంటే అది అక్కడ పెట్టి ఆ మాటను మీరు గ్రహించి విశ్వాసం ఉంచితే పౌలు గారి యొక్క నడికట్లు రోగుల మీద పెట్టినప్పుడు స్వస్థత కలిగింది. పేతురు గారు వెళ్తున్నప్పుడు నీడ పడినప్పుడు స్వస్థత కలిగింది. ఈరోజు అవిశ్వాసం అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు దేవుని కార్యాలని నమ్మని ఒక తరం వచ్చింది ప్రియులారా. అందుకే ఒప్పుకోలేకపోతున్నారు. అందుకే రోగగ్రస్తులు ఎక్కువైపోయి చివరికి మరణము చెందే స్థాయిలోకి వెళ్ళిపోతున్నారు. వద్దు, నువ్వు సజీవుడిగా ఆరోగ్యవంతునిగా ఉండటం దేవునికి ఇష్టం. కాబట్టి మీరు నమ్మండి, దేవుడు బాగు చేస్తాడు. క్రీస్తు తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాడనే అంశంలో మీరు భయంకరమైన నాడీ సమస్యను కలిగి ఉన్నారు. అది ప్రేగులకు అయి ఉన్నది. అంతేకాదు, అయితే మీరు ప్రారంభంలోనే నరముల బలహీనతలో ఉన్నారు. అది మీ యొక్క నిర్మాణం అయి ఉన్నది. మరియు అలా నరముల బలహీనత యొక్క కారణం వలన మీరు ప్రేగులలో ఒక రకమైన ఇబ్బందిని, లోపల సమస్యను కలిగి ఉంటారు. అది ప్రేగులలో అయి ఉన్నది, అది సరైనది. కాబట్టి ఏ వ్యాధైనా, ఏ స్థలమైనా దేవుడు మారని దేవుడు. ఇప్పుడే మిమ్మల్ని ముట్టి ఆయన స్వస్థపరుస్తాడని నేను నమ్ముచున్నాను. ఓన్లీ బిలీవ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. అలాగే బ్లడ్ క్లాట్ అనగా రక్తపు గడ్డ. ఓకే, ప్రభు మోషేతో మాత్రమే మాట్లాడినా అనే అంశాన్ని బోధించిన తర్వాత ప్రవక్త ప్రకటించిన స్వస్థత ప్రకటన. మీ యొక్క శక్తిని పంపే దేవా, మీరు చెప్పారు, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును. వారు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు బాగుపడెదరు. ఆమెన్. మరియు ఈ యొక్క పేద స్త్రీ ఈ రాత్రి ఇచ్చట నిలబడి ఏ సెకనులో అయినా స్ట్రోక్ వచ్చుటకు తెలుసుకున్నది. ఆమె డాక్టర్ కూడా అది తెలియను. కానీ ఓ దేవా, మీరు విమోచించే శక్తిని తెచ్చారు. మరియు నేను దేవుని నుండి పంపబడిన దేవదూత ద్వారా అందించబడిన దేవుని యొక్క వరము అని నేను చెప్పుకొనుచున్నాను. ఇప్పుడు దాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఆ రక్తపు గడ్డను ఆపరేషన్ అవసరం లేదని ఆజ్ఞాపిస్తున్నాను. పిల్లరా, ఇప్పుడు కూడా మీరు నమ్మండి, దేవుడు మారని వాడై ఉన్నాడు. అది ఆమెను విడిచి వెళ్ళునుగాక. డాక్టర్ కూడా అది లేదని చెప్పునుగాక. నేను యేసుక్రీస్తు నామము ద్వారా దీన్ని అడుగుచున్నాను. దీనిని దేవుని యొక్క శక్తి ద్వారా, నా శరీరం ద్వారా వచ్చు ఆయన శక్తి ద్వారా, యేసుక్రీస్తు నామము ద్వారా అడుగుతున్నాను. దీని దేవుని యొక్క శక్తి ద్వారా, నీ శరీరం ద్వారా వచ్చు ఆయన యొక్క శక్తి ద్వారా, యేసుక్రీస్తు నామం ద్వారా ఈ స్త్రీ సంపూర్ణంగా స్వస్థపరచబడుతుంది. ఆమెన్. సహోదరి, దేవుడు నిన్ను దీవించునుగాక. సమాధానముగా వెళ్ళావు. ఆమెన్. అలాగే నిబంధన దూత అనే అంశంలో ఇప్పుడు నిశ్చయముగా మీరు కన్ను యొక్క సమస్య వలన కూడా బాధపడుచున్నారు. అది సరియే కదా? అది మీ కన్నుల సమస్య. మరి మీరు కూడా మీ కాలులో రక్తపు గడ్డతో బాధపడుతున్నారు. అది సరియే కదా? అది నీ నుండి వెళ్ళి ఉన్నది. అవును అయ్యా, అది అక్కడ చాలా కాలం నుండి ఉన్నది, కానీ అది ఇప్పుడు నిన్ను విడవబోచున్నది. ప్రైజ్ ద లార్డ్. అవునండి, ప్రవక్త ప్రకటించిన అదే వాయిస్తో, అదే స్వరము తిరిగి మీతో ప్రకటిస్తుండగా మీరు కూడా ఒకవేళ బలహీనతగా ఉన్నట్లయితే తొలగిపోవునుగాక. ఆమేన్.
అంధకార గడియలో యేసు వచ్చును అనే అంశంలో పిల్లరా, మరి రాత్రి అదంతయు ఎంత మాత్రము ఏ సందేహం లేదు. అయితే ఈ ప్రజల యొక్క సమూహంలో నీవు అంధకార సంబంధమైన గడియను ఎదుర్కొంటున్నావు. నీకు అది తెలియకుండానే ఇక్కడ కూర్చొని ఉన్నావు. గడ్డ కట్టిన ఒక రక్తపు ముద్ద సరిగా నీ గుండె వద్దకు జారి వెళ్ళుచుండగా నీకు తెలిసిన మొదటి విషయం ఏమనగా, ఈ కూటము ముగియక ముందే లేదా ఉదయం తెల్లవారక ముందు రోజు నీవు ముఖాముఖిగా మన సృష్టికర్తతో కలవవలసి ఉండును. నీవు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నావని భావించవచ్చును. మరియు ఆ రక్తపు గడ్డ సరిగా మీ గుండెకు సమీపముగా వచ్చి ఉండవచ్చును. నీకు తెలియదు, కొన్ని సమయాలలో వాస్తవముగా ఆరోగ్యవంతులు బలమైన ప్రజలు కేవలం పడిపోదురు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మీరు అలాంటి సమస్యలో ఉంటే ఈరోజు మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. అది ఏ సమస్య అయినా సరే, నా యేసయ్యకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఇప్పుడే మీరు పొందుకోండి, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. చివరిగా విఫలము కాని ఆయన వాగ్దానములు అనేటటువంటి అంశములో ప్రవక్త చెప్పిన మాట, మీ సమస్య బాధ రక్తములో గడ్డ కట్టడం. అది మీ యొక్క ఎడమ చేతిలో ఉన్నది. మీకు క్యాన్సర్ ఉన్నది, అది ఆపరేషన్ శస్త్రచికిత్స చేయబడింది. వారు మీకు కొన్ని మందులు ఇచ్చారు. ఆ మందుల కారణంగానే ఈ రక్త గడ్డ ఇంత తీవ్రమైన పరిస్థితికి వచ్చినది. దేవుడు నీకు స్వస్థత ఇస్తాడని నీవు నమ్ముచున్నావా? అప్పుడు నీవు నమ్ముచుండగా మీకు ఆ విధముగానే చేయబడుతుంది. ప్రభువైన యేసు క్రీస్తు నామమున నీవు స్వస్థపరచబడుదువుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ మీకోసమే. ఈ ప్రకటనలన్నీ మీకోసమే. మీరు పొందుకున్నట్లయితే ఇప్పుడే దేవుణ్ణి స్తుతించండి, నిజంగా నమ్మండి. ఈరోజు కూడా ఆయన సజీవుడు. ప్రభు చిత్తమైతే డూ యు ఫియర్ క్యాన్సర్ను గూర్చిన అనేక విషయాలు ప్రవక్త ఎక్కువగా మరి బోధించాడు. ప్రభు చిత్తమైతే ఈసారి మరి క్యాన్సర్తో బాధపడుచున్న వారి కోసం ప్రవక్త బోధించినటువంటి అనేక విషయాలు ఉన్నాయి. ఈ రోజుకి అది సజీవమైన కార్యాలు కాబట్టి వాటిని గూర్చి మరొక అంశంలో నేను బోధిస్తాను. ఇప్పటికీ నేను ప్రకటించిన, ప్రవక్త పలికిన లేకపోతే బోధించిన ఆ విడుదలను మరలా ప్రకటించుచుండగా మీరు పొందుకొందురుగాక. చిన్న ప్రార్థన చేసుకొని ముగిద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్యా, నీకే వందనాలు. ఈ అంశముల ద్వారా నీ బిడలు నాయన విశ్వాసమును పొందుకొని స్వస్థత పొందుకొని ప్రభా నిన్ను స్తుతించే కృప దయచేయి నాయన. వారు పొందిన ఆ యొక్క మేలులను మరలా మాతో పంచుకున్నప్పుడు, మేము సంఘములో వాటిని ప్రకటించినప్పుడు మరింతమంది విశ్వాసం ఉంచి స్వస్థత నొంది నాయనా నీ వాక్యములు విని వాటి ప్రకారం నడుచుకొని నీ రాకడకు సిద్ధపడే కృప దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ ఈ ప్రయాసకు తగిన ప్రతిఫలం దయచేయమని వేడుకుంటూ యేసు క్రీస్తు నామములో అడుగుచు ప్రార్థించుచున్నాము. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఆల్.